చైనా వాడు ప్రచారం కోసం తప్ప ఇప్పుడు మన దేశంలో మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ చూస్తే అద్భుతంగా ఉంటది. అదే సందర్భంలో కొన్ని పాత బస్తీనో, కొన్ని ఇతర ప్రాంతాల్లో చూస్తే వర్షాలొచ్చినప్పుడు అది అనర్థంగా కనబడుతుంది. చైనాలో పాజిటివ్‌ది మాత్రమే చూపెడుతూ నెగెటివ్ చూపించకుండా ఉన్నది. ఈ మధ్యన సోషల్ మీడియాలో ఇయన్నీ వైరల్ అయినాయి. ఆ వీడియోస్‌ని బేస్ చేసుకుంటూ చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం 2026 ఈ వర్షాకాలంలో చైనా యాంగ్‌చే డెల్టా, జియాంగ్‌జహూ ప్రాంతం, జియాంగ్‌సు, జెబియాంగ్, షాంఘై మరియు భారత్‌లోని అనేక నగరాలు భారీ వర్షాలు మరియు వరదలను ఎదుర్కొన్నాయి. ఇవి 2 దేశాల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సామర్థ్యాన్ని పరీక్షించాయి. 2 దేశాల్లోనూ ప్రభావం ఉంది. కానీ తీవ్రత, స్పందన మరియు ఎదుర్కొన్న విధానం చూడండి. చైనాలో ఇటీవల ఆగస్టు మొదటి వారంలో తూర్పు మరియు మధ్య చైనాలో ఉన్న జెజియాంగ్, జియాంగ్‌ని, షాంఘై, అన్హై, హుబీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినాయి. వూక్సీలో ఒక గంటలో 53.3 మిల్లీమీటర్ల వంటి తీవ్ర వర్షపాతం నమోదైంది. షాంఘై సబర్బ్స్లో వీధులు మునిగిపోయాయి. కొన్ని దుకాణాలు నీటిలో మునిగాయి. షాంఘై విమానాశ్రయంలో వందల విమానాలు రద్దయ్యాయి. రైళ్లు నిలిచాయి. నిర్మాణాలు నిలిపివేయబడ్డాయి. ప్రభుత్వం మిలియన్కి పైగా మందిని తరలించింది. అదే సందర్భంలో చైనా పెద్ద నగరాల పరిస్థితి చూస్తే జస్ట్ 50 మిల్లీమీటర్ల వానకు దారుణమైన పరిస్థితి ఉంది. ముంబై, పూణే ప్రాంతాల్లో 50 మిల్లీమీటర్ల వాన అనేది వర్షాకాలంలో సర్వసాధారణం. గత నెల పూణే లింక్ రోడ్లో టన్నెల్ ముందు భాగం ల్యాండ్ స్లైడ్ జరిగిన రోజు 24 గంటల కురిసిన వాన 600 మిల్లీమీటర్లు. అదే ముందు 2 రోజుల్లో 1200 మిల్లీమీటర్లు కురిసింది. 1000 సంవత్సరాల రికార్డు ఆ వాన. పూణే సిటీలో ఆ రోజు కొన్ని చోట్ల 100 నుండి 200 మిల్లీమీటర్ల వాన కురిసింది. అయినా చైనా నగరాల్లో లాగా జీవితం అస్తవ్యస్తంగా తయారవలేదు. అలాగే నిన్న నోయిడాలో ఒకేసారి 27 మిల్లీమీటర్ల వాన కురిసి కొత్తగా కట్టిన ఎయిర్పోర్ట్ అండర్ గ్రౌండ్ భాగంలోకి నీరు చేరితే అరగంటలో క్లియర్ చేశారు. జియాంగ్‌జహూ అనేది యాంగ్జీ డెల్టా ప్రాంతానికి ఉన్నటువంటి చైనీస్ వాడుక పేరు. ఈ ప్రాంతంలో జియాంగ్‌సు, జెజియాంగ్, షాంఘై మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇది అధిక జీవన ప్రమాణాలతో చైనాలోనే అత్యంత సంపన్నమైన మరియు అభివృద్ధి చెందిన పట్టణ సమూహాల్లో ఒకటి. ఇటీవల వర్షాలు మరియు వరదలు జియాంగ్‌జహూలో తీవ్ర విధ్వంసం సృష్టించినాయి. అలాగే వానలకి, వరదలకి ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు అండర్ గ్రౌండ్ మెట్రోల్లో, ఎయిర్పోర్ట్స్, అండర్ గ్రౌండ్లో నిర్మించే లాంజులు, షాపింగ్ మాల్స్ వంటి చోట్ల పల్ల ప్రదేశాలు కావడం వల్ల నీళ్లు చేరిపోతాయి. సెల్లార్స్లో చేరే నీరు బయటికి పోయేందుకు అవకాశం ఉండదు. మోటార్లు పెట్టి బయటికి తోడాల్సిందే. అది న్యూయార్క్ నగరంలోని లాగార్జీ అంతర్జాతీయ విమానాశ్రయం కావచ్చు, నోయిడా కావచ్చు, ప్రపంచంలో ఎక్కడైనా ఇలాగే జరుగుతుంది. ఇట్లాంటి కేవలం భారతదేశంలోనే మాత్రమే జరగవనేది మనం గుర్తించాలి. కానీ అర్థం చేసుకోండి, చెడంతా భారతదేశంలో జరుగుతుంది మరియు భారతదేశంలో ప్రతిదీ అత్యంత దారుణంగా ఉంటుంది అని భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళని నమ్మించడానికి ఒక పథకం ప్రకారం ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రచారం వల్ల చిక్కుకోకండి. భారత్లో ఎప్పుడూ కనివిని ఎరుగని భారీ స్థాయిలో మౌలిక సదుపాయాల నిర్మాణం జరుగుతోంది. కొన్ని అతి ముఖ్య సమస్యలకు కూడా 60 సంవత్సరాల్లో పాలనలో పరిష్కారం చూపని వారు ఈ నిరంతర నిరాశావాదం వ్యాప్తి చేస్తున్నారు. తావివ్వకండి. మీరు ప్రభుత్వాన్ని, అధికార పార్టీని, ప్రధాని మోడీని వ్యతిరేకించండి. కానీ ఆ పేరుతో దేశాన్ని చిన్నబుచ్చకండి. అభిప్రాయాలు చెప్పడం, ఫిర్యాదులు, విమర్శలు చేయడం తప్పు కాదు. కానీ అభివృద్ధిలో 1% తప్పులు చూపిస్తూ వాటి మీద 99% వ్యతిరేక ప్రచారం చేయడం, విదేశీ శక్తుల ఉచ్చులో పట్టడం దేశానికి హాని చేయడమే అంటున్నారు.